ఇక వీరు పెళ్లి చేసుకోవాలి అనుకుంటే గనక తులారాశి వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు. హ్మ్. తులారాశి వాళ్ళని ఖచ్చితంగా పెళ్లి చేసుకోవచ్చు. అందులోనూ ధనుస్సు రాశి వాళ్ళని చేసుకోవచ్చు. మధ్యస్థంగా ఉంటుంది. కుంభరాశి వాళ్ళైతే ఇంకా చెప్పే అవసరం లేదు. ఎవరైనా మధ్యలో వచ్చినా వాళ్ళు ఇబ్బంది పడాల్సిందే కదా తప్పితే వీళ్ళిద్దరు ఇంక విడిపోరు. జీవితంలో హ్మ్. 7 తరాల పాటు బంధం ఉండాలనుకుంటే గనక కుంభరాశి వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు. అట్రాక్షన్ భావం ఎక్కువ ఉంటుంది. ఇక మీన రాశి వాళ్ళని పెళ్లి చేసుకున్నట్టే ఉంటారు కానీ అభిప్రాయ భేదాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇక మేషరాశి వాళ్ళని అయితే చెప్పే అవసరం లేదు. పెళ్లి చేసుకుంటే ఇంకా అన్యోన్యంగా ప్లస్ మైనస్ అయస్కాంతములు ఎలా ఉంటాయో అదే విధంగా ఉంటారు వీరును. అలానే వీరికి ఇంకా చివరిగా చూసుకున్నట్టయితే గనక కర్కాటక రాశి వాళ్ళని చేసుకోవచ్చు. అలానే మిథున రాశి వాళ్ళని కూడా పెళ్లి చేసుకోవచ్చు. హ్మ్. మిథున రాశి వాళ్ళని చేసుకున్న కలిసొస్తుంది. ఇద్దరి అభిప్రాయాలు ఒకేలా ఉంటాయి. అలానే కర్కాటక రాశి వాళ్ళు కొంచెం మొండి ధైర్యంతో ఉంటుంది కానీ మధ్యస్థంగా ఉంటుంది. తప్పనిసరి పరిస్థితిలో కర్కాటక రాశి వాళ్ళని కూడా పెళ్లి చేసుకోవచ్చు. ఇకపోతే సింహరాశి వాళ్ళని చేసుకోవచ్చు కానీ ఇక తప్పదు అనుకుంటే చేసుకోవాలి. సింహరాశి వారి వలన వీరికి మంచి జరుగుతుంది. వీరి వలన వారికైతే కొంచెం ఇబ్బంది కలిగించేటువంటిది ఉంటుంది కాబట్టి అది కొంచెం ఆచితూచి చేసుకోవాలి. కన్యా రాశిలో ఉన్నటువంటి చిత్తా నక్షత్రం అమ్మాయి అయితే కనుక చేసుకోవచ్చు. అబ్బాయి అయితే కనుక సింహరాశి వాళ్ళని చేసుకోకూడదు. హ్మ్. ఇలా పెళ్లి చేసుకోకుండా ఉండేదానికి సరిపోతుంది.